గుడ్ మార్నింగ్ అంజలి. హాయ్ గౌతమ్. ఇప్పుడే నా నోట్స్ గురించి బబ్లుకి చెప్పాను. అలాగా? అదే బబ్లు గారు నీకు నోట్స్ కావాలని చెప్పాడు. ఏ నోట్స్ కనుక్కుందామని ఇలా వచ్చాను. నేను ఇచ్చిన C++ నోట్స్ కావాలి. C++? C++. అవును, నా దగ్గర ఉంది కదా. ఇప్పుడే తెచ్చిస్తాను, వెంటనే తెచ్చిస్తాను. యా యా ఇప్పుడే వచ్చేస్తాను. 1 సెకండ్. అంజు, ఇదిగో నీ నోట్స్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. కూర్చో గౌతమ్. యాక్చువల్లీ బయట నాకు కొంచెం పనుంది. నేను మళ్ళీ నీకు కలుస్తానులే. వస్తాను. బాయ్. ఓకే బాయ్. ఫైన్. హాయ్ అంజు. హాయ్. హాయ్. మీ ఇన్స్టిట్యూట్ చాలా బాగుంది. గుడ్ స్టాఫ్, గుడ్ స్టూడెంట్స్. స్టాఫ్ గురించి అయితే తెలీదు, కానీ స్టూడెంట్స్ మంచివాళ్ళు. హాయ్ అంజు. హాయ్. హాయ్. హాయ్ ప్రీతి. ప్రీతి, ఈమె నా ఫ్రెండ్ పింకీ. హాయ్. వెల్కమ్ టు హైదరాబాద్ పింకీ. థ్యాంక్ యూ ప్రీతి. అంజలి మీ గురించి ఎప్పుడు లెటర్స్ లో రాస్తుంది. అవునా? హా. బబ్లు, గౌతమ్ ఎక్కడా? గౌతమ్ లేడు, ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళాడు. గౌతమ్ నీకెలా తెలుసు? బబ్లు లిఫ్ట్ లో పరిచయం చేశాడు కదా బబ్లు? అవును నేనే. అంజు, నేను బబ్లు రేపు గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాం. మీరు రావచ్చు కదా. నువ్వేమంటావు పింకీ? వై నాట్? తప్పకుండా వెళ్దాం. ఇలాగేనా? ఓకే. ఇలా సర్వీస్ చేయాలి. ఇలాగా? నెక్స్ట్ ఇలా రైట్ లో, లెఫ్ట్ అయితే ఇలా, సర్వీస్ అయితే ఇలా. హాయ్. హాయ్ అంజు. హాయ్ పింకీ. హాయ్. హాయ్ అంజు. ఏ పింకీ, నువ్వు రెడీనా? సరే వెళ్దామా? సారీ ఫ్రెండ్స్, నా మూడేం బాలేదు. నాకు రెస్ట్ కావాలి. మీరు వెళ్ళి రండి. ఓకే సరే అయితే. ప్రీతి, అంజలి నీతో వస్తుంది. అంజలి నువ్వు వెళ్ళు ప్లీజ్, నా మాట విను. ఓకే మేడం, మీ ఆజ్ఞను పాటిస్తున్నాను. సీ యూ ఫ్రెండ్స్. ఓకే, టేక్ రెస్ట్. బాయ్. సరే బాయ్. సీ యూ. బాయ్. పదండి, గౌతమ్ మన కోసం ఎదురు చూస్తుంటాడు. అంకుల్, పోస్ట్ మ్యాన్ మేనేజ్ చేశారు కదా. దాని గురించి నువ్వు మర్చిపో, నీ పని చూసుకో. హాయ్ రా. హలో. హాయ్. హాయ్. ఏ నువ్వు రెడీనా? యా. హలో ప్రీతి వదిన, ఎలా ఉన్నావు? యూ నాటీ గర్ల్. నాకు డౌట్. నేను చెప్తాను అని నీకు ముందే తెలుసా? తెలుసు. అందరూ చనిపోతారా? అవును. అంటే పుట్టిన ప్రతివారు? అవును తల్లి, అందరూ అంతే. అయితే మరి ఆఖరణ చచ్చిపోయిన వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్తానికి ఎవరుంటారు? అమ్మ మున్ని, వాళ్ళని విసిగించకు, నువ్వు పైకి రా. నమస్తే అంకుల్. గాడ్ బ్లెస్ యూ అంజు. పింకీ ఎక్కడ? పింకీ, మీకెలా తెలుసు? పింకీ పింకీ ఎలా తెలుసు అంటే బబ్లు చెప్పాడు. నేనే చెప్పాను. పదరా వెళ్దాం. బయలుదేరదామా? ఓకే అంకుల్, ఇక మేము వెళ్తాం. ఓకే బాయ్స్, బాయ్. ఆగండి కానిస్టేబుల్, సంఖ్యలు వెయ్యండి. నో, అగ్ని వెయ్యండి. లాక్ చేయండి సార్. నో, అగ్ని. కాల్చుకు తింటున్నాడు. లుక్, నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో ఈ అగ్ని నా బైక్ ఎవరో దొంగిలించారు. నా బైక్ దొంగిలించిన వాడు ఈ అగ్నికి అప్పగించకపోతే ఏమవుతుందో తెలుసా? మీ ఉద్యోగం ఊడిపోవచ్చు. నువ్వు నోరు మూయొచ్చు. అగ్ని. రే 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 రే, ఏంట్రా డౌట్ గా కనపడుతున్నావు? నా బైక్ కొట్టేసింది నువ్వేనా? రే కమాన్ 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 కమాన్. ఎవరిది సార్? అది తర్వాత, ముందు బైక్ దొంగతనం చేసావో చెప్పు 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 చెప్పు. చెయ్యాలనిపించి బండి దొంగతనం చేసినా నాకు బండి నడపడం రాదు సార్. అగ్ని. రే ఇదా,
నీ పేరేంట్రా? ఆకాశం ఆదిశంకరం అండి. ఆ నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో నా పైకి ఎవడో ఎత్తుకుపోయాడు. నీకేమన్నా తెలుసా? నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ విషయం మీకు తెలుసా? అగ్ని! ఒరేయ్, నువ్వు కూడా నాలాగే బాధల్లో ఉన్నట్టున్నావు. వెళ్ళి మీ అమ్మాయిని ఎత్తుకో. పో, 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 పో. ఒరేయ్, మీకందరికి ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఈలోగా నా బైకు నాకు తెచ్చివ్వకపోతే మిమ్మల్ని అందరినీ పిట్టలు కాల్చినట్టు కాల్చేసి ఎన్కౌంటర్ చేసేస్తాను. అగ్ని! ఒరేయ్, నా జిప్సీ జిప్సీ జిప్సీరా! ఏంటి నువ్వు రావా దర్శనానికి? పద. అంజు నన్ను ప్రేమించి నా సొంతం అయ్యేలా చేయి స్వామి. కంప్యూటర్ లో సక్సెస్ అయ్యేటట్టు దీవించు స్వామి. హలో ప్రసాదం, ప్రసాదం తీసుకో. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? గౌతమ్, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతావా? దేవుడున్నాడని నేను నమ్ముతాను అంజలి. దేవుడు ఒక రూపం. వేరువేరు రూపాల్లో వేరువేరుగా అందరూ పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక గుడ్డివాడినే ఉదాహరణగా నువ్వు తీసుకో. తను కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు అంజలి. కానీ తను దేవుణ్ణి చూడలేడు, కేవలం ఊహించుకుంటాడు. అంత మాత్రం చేత తనను తను మోసం చేసుకున్నట్టు, తన దృష్టిలో దేవుడు లేనట్టు కాదు. తను నమ్మాడు, పూజించాడు. అలాగే నేను నమ్మాను దేవుడు చాలా గొప్పవాడని. అందరూ నమ్మి తీరాల్సిందే. ఓకే, పద వెళ్దాం. ఓకే. అమ్మ ధర్మం తల్లి తల్లి అమ్మ బాబా బాబు ధర్మం అమ్మ బాబు ధర్మం అయ్యా ధర్మం అయ్యా. మనం దానం చేసినప్పుడు సంపాదించినప్పుడు కంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అది నిజమే, కానీ ఇలాంటి వాళ్ళు కూడానా? చూడంజలి, దేవుడు మనకి అందాన్ని ఇస్తాడు, దేవుడు మనకి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు, దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. ఇవన్నీ కూడా మన అర్హులవని కాదు ఇచ్చేది, కేవలం మన మీద ఉన్న ప్రేమతో దేవుడు ఇస్తాడు. సో మనం కూడా మనుషులందరినీ సమానంగా చూడడం నేర్చుకోవాలి. నీకు చాలా తెలిసే. లేదంజలి, నన్ను పొగడుకు. జీవితంలో మనకి ఆనందం దొరికినప్పుడు దాన్ని చూసుకుని మురిసిపోకూడదు. అది ఇతరులకు పంచడం నేర్చుకోవాలి. ఇతరుల కష్టాలను పంచుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. అలా మనం చేయగలిగినప్పుడే మన జీవితాలకు సార్థకత. అదే నేను నమ్ముతాను, దాన్నే నేను ఫాలో అవుతాను. గొప్పవాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుందని విన్నాను. నీ దగ్గర చూస్తున్నాను. అంజు 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 అబ్బా, టైం గన్ టైంకి ఎక్కడ్రా? ఛే, అర్లీగా వస్తే ఇదే ప్రాబ్లం. ఏ అంజు, ఇల్లరా. ఏరా అన్య, శ్రీశైలం నుంచి ఎప్పుడొచ్చావు? నేనా, వచ్చి ఒక గంట అవుతుంది తెలుసా. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే శివాలయానికి వెళ్ళి వస్తున్నాను. గుడికా? ఎవరితో వెళ్ళావు? అరే శివాన్య, పింకిరా. అలా చెప్పు. గుర్తుపెట్టుకో అంజలి, మగవాళ్ళతో ఎప్పుడు స్నేహం చేయకు, చేసినా ప్రేమలు ఎప్పుడు పడకు. అర్థమైందా? ఓరే పిచ్చి అన్నయ్య, నాకు మగవాళ్ళంటే పడదని నీకు తెలుసుగా. ఓకేరా, నాకు తెలుసులే గాని ఇదంతా నీ ముందు జాగ్రత్త గురించి చెప్తున్నా. సరే వదిలే. అరే, నా ఫ్రెండ్ పింకిని చూసావా నువ్వు? పింకీ నీ ఫ్రెండా? ఎక్కడుంది? గజ్జల సప్పుడేంట్రా బాబోయ్, గాజువాక పిల్లయితే కాదు కదా. పింకీ, వావ్, కింది నుంచి పైన సూపర్ ఫిగర్ రా. షకీలా లెవెల్లో ఉందేంట్రా బాబోయ్. పింకీ, పింకీ తల్లోకి తగ్గిందా? తగ్గింది. ఒరే అన్నయ్య, ఈమె నా ఫ్రెండ్ పింకీ. హలో. ఇతను మా అన్నయ్య శివ. నమస్తే. నేను శివ ఫ్రమ్ శ్రీశైలం హిల్స్. అలాగా? అవును. ఏముంద్రా ఫిగర్. ఒరే అన్నయ్య. అవును. మీరు ఏం చదువుతున్నారు? నేనా?
నేను మెడికో గౌహతి మెడికల్ కాలేజ్. మెడికో మెడికో ఏంటి? అంటే ఎంబీబీఎస్. మీరు కూడా ఎంబీబీఎస్? ఆ. నేను కూడా ఎంబీబీఎస్. ఏంటి? ఎంబీబీఎస్ మెట్రిక్ లో బారుబా చిక్క చిక్క. మీరు మాట్లాడుతుండండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. పింకీ గారు, మీరు చాలా అందంగా ఉంటారండి. అలాగే మీరు కూడా. ఆ, ఆ, అందరూ శ్రీశైలం హిల్స్ లో మీలాగే అంటారు. మ్మ్. ఆ, శివ, ఆ, ఇంతకు ముందు మీరు ఎవరినైనా ప్రేమించారా? లేదు, ఇకపై ప్రేమించాలనుకుంటున్నా. ఆ, అయితే చెప్పండి, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ ఆ, ప్రేమ ప్రేమ అంటే రెండు మనసుల కలయిక. ప్రేమ లేనిదే ఈ సృష్టిలో జీవితమే లేదు. అవును. చాలా బాగా చెప్పారు. నిజమా? ఆ మరి నేను శ్రీశైలం హిల్స్ నుంచి వచ్చానుగా. ఆ? అన్నయ్య, పింకీ, ఆ, ఇంకా టైంలో నడండి, వెళ్దాం. వెళ్ళారా శివ? ఆ, కదా. థు, పింకీ చాలా బాగుంటుంది కదా. ఎవరు పింకీయా? ఆ పింకీయే. అరే అరే అన్నా, పింకీ నేను లైన్ వేస్తున్నా. అంటే పింకీ నేను ప్రేమిస్తుందా? లేదన్నా, కానీ నేను లవ్ లో అదే proceed. ఆహా, నీ లవ్ గురించి చెప్పావా? ఎక్కడన్నా చెప్పడానికి వెళ్తే చేతికి రాఖీ కట్టేసింది. అవునా? అరే అరే, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నాకు రాఖీ కడితే నీకు నవ్వులాటుందా? ఏం లేదులే శివ, రాఖీ కట్టినందుకు సంతోషించు.